నాకు ఒకటి కొత్తగా కనిపిస్తుంది మీ దగ్గర ఏంటంటే, ఆ! ఏదో ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నట్టుగా మీరు పేపర్‌లు పట్టుకొని, పేపర్‌లు చదువుతా ఉన్నారు. ఏదో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా అన్ని పట్టుకొనొచ్చారు. ఎందుకు మిమ్మల్ని చూసి నేను పేపర్ తీసుకొనొచ్చాను. నేను మామూలుగా ఎప్పుడు పేపర్ పట్టుకొని ఇంటర్వ్యూ చేయను. ఆ! ఏంటి అసలు అదంతా? అంటే ఏం లేదు. లాస్ట్ ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రిడిక్షన్ నేను చెప్పినా గదా! హ్మ్. సో, జనరల్‌గా నేను మనుషుల జాతకాలు మాత్రమే చూసేవాడిని. మిగతా అనలైజేషన్ కొద్దిగా మిస్ అయ్యేవాడిని. హ్మ్. సో, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చది. హ్మ్. సో, ఓవర్ కాన్ఫిడెన్స్ గాకుండా 'లక్ష్మీ నరసింహ' సినిమాలో బాలయ్యబాబు జెప్తాడు. హ్మ్. ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి గానీ చచ్చేవాడు కాకూడదు అనే టైప్‌ల హ్మ్. ఇంగ వేణుస్వామి జాతకాలు ఫెయిల్యూర్ ఉండవు ఇక మీదట. ఉండవు. ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇక ఫెయిల్యూర్ ట్రోల్ ఉండవిగ. మెటీరియల్ అవుతారు సార్ మీరు ఆ! చెప్తున్నారు. ట్రోల్ మెటీరియల్ అవుతారు ఈసారి ఏమన్నా ప్రెడిక్షన్. నేను నిజం చెప్పినా ట్రోల్ మెటీరియల్ అయితా. ట్రోలింగ్ కోసం మనం మాట్లాడం ఎప్పుడే ఆ! గాని. ఆ! కానీ నేనంటూ క్లియర్‌గా మెన్షన్ చేస్తే ఇంక జాతకాలు మిస్టేక్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నాకున్న విద్యను 100% తీసుకొని జాతకాలు చెప్పేవాడిని. హ్మ్. బట్ ఈసారి ఇక మీదట జాతకం అంటూ చెబితే హ్మ్. 1000% అనలైజ్ చేసి చెప్తున్నా. ఓకే. అంటే మొత్తం గత 2 సంవత్సరాల నుండి నా పనేందంటే యాక్చువల్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ అనేది. సార్. సో, నేను అందుకనే ప్రతి మాటలో ఒక మాట చెప్తా. దేశ కాలమాన పరిస్థితులు అంటా. అవును. సో, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నా. హుహు. అంటే చాలా విశ్లేషణలు అంటే ఎంత ఎక్స్‌ట్రీమ్ విశ్లేషణ అంటే, ఇప్పుడు ఉదాహరణ మొన్న ఆయన పేరేం పేరు? పీకే. ఏం పేరు ఆయన పేరు? ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ గెలిచినాడు. హ్మ్. సో, జనాలు ప్రశాంత్ కిషోర్ ఎందుకు గెలిచిన దాన్ని చూస్తున్నారు తప్ప, హ్మ్. నేను ప్రశాంత్ కిషోర్ ఎందుకు గెలిచాడని చూస్తున్నా. ఎందుకు గెలిచాడని చూస్తున్నారు. హ్మ్. ఎలా గెలిచాడు కాదు. ఎందుకు గెలిచాడు అని చూస్తున్నా. పర్పస్ ఆఫ్ విన్ ఏంటి అనేది మీరు చూస్తున్నారు. విన్ ఏంటి అని చూస్తున్నా. హ్మ్. సో, నా థింకింగు జనరల్‌గా నేను చూడడమే వంకరగా చూస్తా. హ్మ్. ఇంకా వంకరగా చూస్తున్నా. హ్మ్. అంటే జాతకాల పరంగా. హ్మ్. సో, ప్రతీది ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలిచిండు. హ్మ్. విజయ్ గెలిచిండు అని మాత్రమే మాట్లాడుకుంటున్నారు. హ్మ్. కానీ విజయ్ ఎందుకు గెలిచిండు అనేది నేను ఆలోచిస్తా. ఓకే. సో, ఇది నేను పోస్ట్‌మార్టం చేయడం స్టార్ట్ చేసిన. నా లైఫ్‌లో నేను ఎప్పుడు పోస్ట్‌మార్టం చేయలే. హ్మ్. ఎందుకంటే జనరల్‌గా పోస్ట్‌మార్టం చేసే అలవాటు జ్యోతిష్కులకు ఉండదు. ఉండదు. హ్మ్. ఉండదు. ఇప్పుడు సైన్స్ విషయానికొస్తే ఒక డాక్టరు పేషెంట్ చచ్చిపోయిన తర్వాత బయటకొచ్చి మా ట్రయల్ మేము చేసినాం పొయ్యిండు అని ఇంటికెళ్ళిపోతాడు. చాయ్ తాగుతాడు, మందేసుకుంటాడు. హ్మ్. కానీ వేణుస్వామి లాంటోడు జగన్ గెలుస్తాడు అని చెప్పిన తర్వాత ఓడిపోయిన తర్వాత సినిమా చాలుంటది హ్మ్. వేణుస్వామికి. హ్మ్. అంటే మీకు ఇక్కడ సైన్స్‌లో ఆన్సర్ ఉండదు. హ్మ్. అంటే జవాబుదారితనం ఉండదు. కానీ హ్మ్. జ్యోతిష్యంలో జవాబుదారితనం ఉంటది. హ్మ్. మామూలుగానే నేను జవాబుదారితనాన్ని ఎక్కువగా పాటించే వ్యక్తిని. హ్మ్. అట్లాంటి నాకు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మేబీ ఏదన్నా జరగొచ్చు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేకపోతే ఆయన పేరేం పేరు మన పరకాల ప్రభాకర్ గారు. పరకాల ప్రభాకర్ గారు చాలా మాట్లాడుతున్నారు. హ్మ్. బట్ ఏది మాట్లాడినా ఇప్పుడు నేను ఫ్లోను బట్టి జాతకాలు చెప్పేవాడిని గాదు. హ్మ్. ఓన్లీ జాతకాన్ని బట్టి జాతకాన్ని చెప్పేవాడిని. హ్మ్. ఫ్లోను బట్టి జాతకాన్ని చెప్పేవాడినయితే 2024 ఎలక్షన్‌లలో 1 వీక్ బిఫోర్ నేను నా ప్లేట్ ఫిరాయించి నేను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేవాడిని. హ్మ్. ఎందుకు అంటే అప్పటికే జనాల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుండు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది. హ్మ్. సో, ఎవరో గాదు నాకు సోర్సెస్ ఉంటాయి. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళుంటారు. హ్మ్. సో, జాతకాలను పక్కన పెడితే జనరలైజ్డ్‌గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని నాకున్న ఇన్ఫర్మేషన్ 15 డేస్ బిఫోర్ వచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు సీట్లతో సహా వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ నేను అది చెప్పాలంటే ఇమ్మీడియేట్‌గా చెప్పేవాడిని. వితిన్ 1 వీక్ 1 వీక్ బిఫోర్ నేను చెప్పేవాడిని. హ్మ్. నేను ప్లేట్ ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పడం నాకు పెద్ద విషయమేం కాదు. నిన్న రాత్రే గ్రహాలు మారినాయి పోతాడని చెప్పొచ్చు. హ్మ్. కానీ అట్లా చెప్పలే. నేను హ్మ్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. ట్రోలింగ్ మెటీరియల్ కాదు దాని అమ్మ మొగుడైతారని నీకు తెలుసు. హ్మ్. బట్ నేను దాని మీదనే ఉన్నా. మీరు జాతకాన్ని నమ్మి ఉన్నారు నేను అంతే. జాతకాన్ని నమ్మే ఉన్నా. ఇంకేదో నేను ఇన్‌ఫ్లుయెన్స్ వేరే చేస్తే వాటిని నేను నమ్మి నేను జాతకం చెప్పలా. ఇప్పుడు కాకపోతే, హ్మ్. కాకపోతే ఇప్పుడు ఒక జాతకాన్ని బేస్ చేసుకోవడమే కాదు, మిగతా వాటిని కూడా అనలైజ్ చేసి చెప్పడం నా నా యొక్క ప్రిడిక్షన్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో మీరు ఇక్కడి అవన్నీ నుండి ఈ ఆ! ఎపిసోడ్ కాదు. ఇక్కడి నుండి నేను జనరల్‌గా నేను ప్రిడిక్షన్ నేను 2 నిర్ణయాలు తీసుకున్నా. సార్. ఒకటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జాతకాలు ఇక మీదట చెప్పను. ఎందుకు? చెప్పను. అంటే నేననేదేంటంటే వాళ్ళు మనకంటే పెద్ద సెలబ్రిటీలు కాబట్టి మనం చెప్పదలుచుకోలే. ఓకే. ఎందుకంటే రెండోదేందంటే అంటే ఆహ్, బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు చాలా తేడా ఉంది. హ్మ్. ఇప్పుడు బాలీవుడ్ బాలీవుడ్‌లో వాళ్ళు లైట్ తీసుకుంటారు. అంటే తీసుకోండి. నేననే పాయింట్ ఏందంటే జ్యోతిష్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యవస్థ బాలీవుడ్‌లో ఉంది. కానీ ఓకే. టాలీవుడ్‌లో లేదు. హ్మ్. అంటే వీళ్ళు ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మన ప్రిడిక్షన్‌లో 'సల్మాన్ ఖాన్‌కు అతిపెద్ద వ్యాధి రాబోతుంది' అని చెప్పిన. హ్మ్. చెప్పినప్పుడు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, నాకున్నటువంటి సోర్స్ ప్రకారము
నేను సల్మాన్ ఖాన్కే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. హ్మ్. జాగ్రత్తగా ఉండండి. ఈ సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ నుండి మీకు పెద్ద సమస్య రాబోతుంది. హ్మ్. మన ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు పాజిటివ్‌గా తీసుకున్నారు. హ్మ్. అట్లనే 'షారుఖ్ ఖాన్‌కు' సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే పాజిటివ్‌గా తీసుకున్నారు. హ్మ్. సో, వాళ్ళు పాజిటివ్‌గా తీసుకొని వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఓకే. కానీ మన దగ్గర ప్రాబ్లమ్ ఏందంటే పాజిటివ్‌గా తీసుకొని పక్కన దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి గొప్పతనం మన దగ్గర లేదు. మీరు వాళ్ళకి పర్సనల్‌గా చెప్పారు. ఇదేమో మీడియాలో చెప్తున్నారు కదా! ఏదైనా మీడియాలో చెప్తాం. ఇది కూడా మీడియాలోనే చెప్తున్నాం. హ్మ్. అంటే పర్సనల్‌గా ఎందుకు చెప్పామంటే అందరితోని యాక్సెస్ ఉండదు. ఓకే. అందరితోని యాక్సెస్ ఉండదు. ఇప్పుడు మొన్న చాలా పెద్ద ఒక పొలిటీషియన్‌కు సంబంధించిన సిస్టర్ నా దగ్గరకొచ్చింది. హ్మ్. వచ్చి నేను 2 ఇయర్స్ నుండి రావాలనుకుంటున్నా స్వామి. కానీ నేను రాలేకపోయినా. ఎందుకు రాలేదమ్మా అంటే, మీడియాలో హడావిడి జరుగుతోంది కదా! మా వారు వద్దన్నారు. అంటే మీడియాలో హడావిడి జరిగితే మీకేం ప్రాబ్లమ్ తల్లి అన్నా. హ్మ్. అంటే ఏం లేదు మా గురించి కూడా మీడియాలో మీరేమైనా చెప్తారేమో అంటే, నేను నా ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పుకోవడం వల్ల ఏమైతుందంటే, ఎక్కడనో వాళ్ళకు ఇబ్బందవుతుంది. ఇబ్బందవుతుంది. సో, నేను గత 2 సంవత్సరాల నుండి ఎక్కడైనా నేను సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు ఏదైనా అంటే నేననేది వీళ్ళు నన్ను కలిసిర్రు అని నేను ఎక్కడ పెట్టలే. అంటే పెట్టట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. వాళ్ళ ప్రైవసీని ఎక్కువ. వాళ్ళ ప్రైవసీ నా దగ్గరకొచ్చే వాళ్ళ ప్రైవసీకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఓకే. ఇంపార్టెన్స్ ఇచ్చి రెండోది ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. నేను చెప్పాలనుకోవట్లేదు. మొన్న లాస్ట్ పాడ్‌కాస్ట్‌లో మనం ఒక చిన్న అవును. జరిగింది. హ్మ్. అది చాలా నన్ను హర్ట్ చేసింది. నేను హ్మ్. అప్పటి నుండి ఏం ఫిక్స్ అయినా అంటే, ఇక మీదట మన తెలుగు దానికి సంబంధించింది చెప్పాలనుకోవట్లా. రెండోది నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళ ఫోటోలు కూడా నేను పెట్టాలనుకోవట్లా. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్‌లో నేను నాకు తెలిసి ఒక 200 మంది సెలబ్రిటీలకు పూజలు చేసి ఉంటా. హ్మ్. బట్ ఏ ఒక్కళ్ళకి సంబంధించిన ఫోటో గాని, వీడియో గాని బయటికి రాకుండా చూసుకున్నా. ఓకే. చాలా జాగ్రత్తలు సో, తీసుకున్నా. వాళ్ళ ప్రైవసీని మీరు అంటే రెస్పెక్ట్ నా చేస్తున్నారు. దగ్గరికొచ్చే క్లయింట్లకు సంబంధించిన ప్రైవసీని సాధ్యమైనంత వరకు మెయింటైన్ చేయాలనుకుంటున్నా. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్‌మెంట్ పెట్టుకోవట్ల. ఓకే. ఇప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్‌మెంట్ పెట్టుకోవట్ల. నా దగ్గరికి వస్తేనే నేను మాట్లాడుతున్నా తప్ప, అది కూడా బయటికి చెప్పట్ల. ఇప్పుడు కూడా నేను చెప్పబోయేది సాధ్యమైనంత వరకు జనాలకు పనికొచ్చే విషయాల మీద కాన్సంట్రేషన్ చేస్తున్నా తప్ప, ఒక హీరోనో, ఒక హీరోయిన్ గురించో అంటే తెలుగు స్టేట్స్‌కి సంబంధించి పెద్ద ఇంపార్టెన్స్ నేను ఇవ్వట్ల. కారణం ఏందంటే, ఇక్కడ మీరన్నారు ట్రోలింగ్ మెటీరియల్. వాళ్ళు అంటే దీన్ని ఎటు తీసుకుపోతారో థంబ్‌నెయిల్స్ పెట్టి తెలీదు. సో, అట్లనే వాళ్ళు ఎట్లా ఫీల్ అయితారో తెలీదు. కరెక్ట్. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉన్నోడు ఇప్పుడు నాలాగా దమ్మున్నోడు అనుకోండి. హ్మ్. ఎంత ట్రోల్ చేసినా నిలబడతాడు. హ్మ్. కానీ ఒకవేళ లో కాన్ఫిడెన్స్ ఉన్నోళ్ళు ఏమైతారు? ఇప్పుడు నేను చెప్పే దాంతోని భయపడుతున్నారు. భయపడతారు. సో, తీసుకోవాలి. ఫస్ట్ వేణుస్వామి ఎందుకు చెప్తుండు దీంట్లో సింగిల్ పాయింట్ ఎజెండా ఏందంటే రాబోయే నష్టాన్ని నివారించడం వేణుస్వామి ధర్మం. ఒక జ్యోతిష్యుడిగా ధర్మం. ఎలాగైతే ఒక డాక్టర్ రోగం గురించి ముందే చెప్తాడో నేను కూడా అలాగే చెప్తున్నా. హ్మ్. హ్మ్. బట్ దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది క్వెషన్. ఓకే. నేనైతే 100% నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏందంటే, నేను మీకు చెడు జరుగుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో, సో, ఆ జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కొన్ని ఇప్పుడు ఆ మనిషిని బట్టి కొన్ని వందల ఫ్యామిలీలు బతకొచ్చు. కొన్ని వేల ఫ్యామిలీలు బ్రతకొచ్చు. అంతే కదా! వాళ్ళ పరమైన డిపెండెన్స్ ఉంటారు కదా! చాలా.